ఏంటి డాక్టర్ చదివి రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఏంటి, ఎలా జరిగింది? సో బట్ నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే యాజ్ అ ఉమెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా. సర్టిఫికేట్లు వస్తాయి ఇంటర్న్షిప్ అయ్యాక, మీరు పెట్టుకోండి. డాక్టర్ అనేది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్గా ఉండేది అప్పుడప్పుడు. హూ ఇస్ దట్ ఫస్ట్ పర్సన్ దట్ ట్రస్టెడ్ యూ? ఓకే, యు ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పే వాళ్ళు ఉంటారు, ఎలా చేస్తుంది అని కాంపిటీటర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఎప్పుడైనా మా మదర్ అన్నా సరే నేను చెప్తుంటా, నేను కారణ జన్మరాల్ని. నాకు ఏ ఎమోషన్ అయినా నన్ను ఆపుతుందంటే నాకు భయం. బేసికల్గా ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఎదిగిపోతుంది అని ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, భలే అడుగుతున్నారు మీరు. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. ఇంజనీరింగ్ చదివి చెఫ్ అయిన వాళ్ళని చూసాం, ఇంజనీరింగ్ చదివి యాంకర్ అయిన వాళ్ళని చూసాం, ఇంజనీరింగ్ చదివి బ్యాడ్మింటన్ ప్లేయర్ అయిన వాళ్ళని కూడా చూసాం. కానీ డాక్టర్ చదివి ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళని చూసారా మీరు? ఈ రోజు మన గెస్ట్ డాక్టర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రియల్ ఎస్టేట్లో కూడా తను ట్రైల్ బేసర్గా నిలిచారనమాట. అయితే 2017లో బాక్స్ విష్ అనే బిజినెస్ కన్సల్టెన్సీని స్థాపించిన ఈవిడ యూత్ ఐకాన్ ఆఫ్ తెలంగాణ మరియు విమెన్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కూడా గెలుచుకున్నారు. ఒక చేతిలో డాక్టర్ పట్ట, మరో చేతిలో రియల్ ఎస్టేట్లో సత్తా. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చూస్తే సక్సెస్, మెంటర్‌షిప్లో చూస్తే ఎక్స్ప్రెస్, ఇవన్నీ కలగలుతున్న డాక్టర్ శ్రవంతి అలసిరి గారు ఈరోజు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి లీడర్షిప్ గురించి, రియల్ ఎస్టేట్ గురించి, అన్నిటి గురించి మాట్లాడిద్దాం. వెల్కమ్ టు దాత్రి, డాక్టర్ శ్రవంతి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. ఏంటి డాక్టర్ చదివి మనకి రియల్ ఎస్టేట్లోకి ఎంట్రీ ఏంటి, ఎలా జరిగింది? బేసికల్గా నాకు బిజినెస్ అంటే ప్యాషన్. ఆమె డెంటల్ గ్రాడ్యుయేట్. సో నేను ఎప్పుడూ దాన్ని ప్రాక్టీస్ అయితే చేయలేదు. ఆమె గుడ్ సక్సెస్ఫుల్ గ్రాడ్యుయేట్ అనమాట. అన్నిట్లో పాస్ అయిపోయి. ఎస్, అన్నిట్లో పాస్ అయిపోయింది. ఎందుకంటే లేట్ అయింది అనుకోండి, నా ప్యాషన్ని నేను మళ్ళీ లేట్గా అచీవ్ చేయాల్సి వస్తుందని. సో చక్కగా చదివేశాను నేను. సో బట్ నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం. అది ఎటువంటి కైండ్ ఆఫ్ బిజినెస్ చేయాలి ఏంటి ఇవన్నీ ఐడియా లేదు, కానీ బట్ నాకేంటంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నా బిగ్గెస్ట్ అసర్ట్ అనమాట. సో వాటిని మార్కెటింగ్ అంటారు, ఇవన్నీ ఎవెన్చువల్గా నేర్చుకున్నాను నేను. అండ్ దెన్ నేను వివిధ కంపెనీలకి ఒక బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తూ దెన్ ఆ ఎక్స్పీరియన్స్తో నేను బాక్స్ ఫిష్ అనే సంస్థని స్థాపించాను అనమాట. ఓకే, సో మామూలుగా మనకి పేరెంట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటారా అంటారు కదా, అలా మీకు డాక్టర్ చదువుకుంటారా అన్నారు? అవునండి, మా ఫ్యామిలీలో అందరూ డాక్టర్సే. యు నేమ్ ఎనీ స్పెషలిస్ట్ అందరూ ఉంటారు. చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు కూడా మాకు అవే కిట్ ఇచ్చారనమాట, సెటస్కోప్. ఇంజనీరింగ్ లైఫ్ డాక్టర్. మా ఫ్యామిలీలో మోర్ ఆఫ్ డాక్టర్స్ అండి. సో మోర్ ఆఫ్ డాక్టర్స్, యు నేమ్ ఎనీ స్పెషలిస్ట్. ఫోర్స్ఫుల్ గా ఇంజనీరింగ్ చేస్తాం కానీ ఫోర్స్ఫుల్ గా డాక్టర్ చేయడం నేను ఫస్ట్ టైం వింటున్నాను. లేదు, అంటే లైక్ అది ఇంకా అది లెగసీ లాగా అనుకోండి, అందరూ అలాగే ఉండిపోయింది. సో ఇంజనీరింగ్ అనేది వెరీ లిమిటెడ్ మా ఫ్యామిలీ కానీ ఇన్ ద రిలేటివ్స్ కానీ. సో అలా అలవాటు అయిపోయింది. అంటే నువ్వు బైపీసీ చదవాలి, ఎంసెట్ రాయాలి, ర్యాంక్ వచ్చేయాలి, డాక్టర్ అవ్వాలి, పీజీ చేయాలి, హాస్పిటల్ పెట్టాలి, మళ్ళీ ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకోవాలి. ఎస్, ఇలాగే ఉండేది. బట్ డెఫినెట్లీ ఐఎమ్ అ వెరీ ఆడ్ పర్సన్ ఇన్ మై ఫ్యామిలీ అండ్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్. అంటే ఇంతకు ముందు ఏంటంటే మా అన్నయ్యని వాళ్ళని చూపించి నువ్వు అన్నలాగా డాక్టర్ అవ్వాలి అనేవాళ్ళు. ఇప్పుడు నన్ను చూపించి తనలాగా ఒక బిజినెస్ ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని చెప్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ అయ్యారైతే మాత్రం. సక్సెస్ ఆఫ్ మై డెఫినిషన్ ఇస్ డిఫరెంట్ అండ్ సొసైటీ వర్షన్ ఇస్ డిఫరెంట్ అండి. ఎప్పుడు మనం సో కాబట్టి ఐఎమ్ ఎవాల్వింగ్ అని చెప్తాను. ఓకే, ఇవాల్వింగ్ ఆంటర్‌ప్రెన్యూర్. ఓకే, గ్రేట్. అంటే ఇప్పుడు మనం డాక్టర్ చదివాక మీరు అక్కడ అది క్లోజ్ చేస్తారు, ఇంకా తర్వాత దాని ప్రాక్టీస్ కానీ అవేమీ లేదు? రీసెంట్ గా చెప్తున్నాను, ఇంతవరకు ఎక్కడ షేర్ చేయని కూడా లేదు. నేను 4th ఇయర్ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత కనీసం నా సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేదు. నేను రీసెంట్గా ఫ్రెష్ గ్రాడ్యుయేట్ అనమాట, నేను మొన్ననే తెచ్చుకున్నాను. సో దట్ ఈస్ హౌ ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ పర్సీవింగ్ వాట్ ఈస్ మై ప్యాషన్. సో చదివేశాను, పాస్ అయిపోయాను, మార్క్ లిస్టులు అన్నీ వచ్చేసాయి, ఇంటర్న్షిప్లో జాయిన్ అయ్యాను. బట్ ఇంటర్న్షిప్లో మనం చేసేది ఏమి ఉండదు, జస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళి రావడమే ఉంటుంది. నాకు ఎక్కడో ఇంకా చాలు
అనిపించింది. దెన్ నేను ఇన్ఫాక్ట్ మా ఇంట్లో కూడా చెప్పకుండా నేను కర్నూలు పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ లో చదువుకున్నాను. ఎలా కన్విన్స్ చేశారు? కన్విన్స్ ఏమీ లేదండి, నథింగ్ ఎల్స్, బికాస్ దే ఆర్ వెరీ మచ్ ప్రిపేర్డ్ నేను మళ్ళీ ఎండిఎస్ చేస్తాను అని అనుకున్నారు. బట్ నేనేంటి అంటే ఇంకా నాకు తెలిసిపోయింది అప్పటికే, లైక్ ఐ కెనాట్ బీ ఇన్ దిస్ ఫీల్డ్. నేను ఒక పేషెంట్ని ఒక ప్రొసీజర్కి కన్విన్స్ చేయగలుగుతా కానీ నేను ఒక ప్రొసీజర్ అయితే చేయలేను. సో నేను కాలేజ్లో చదువుకునేటప్పుడు కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైనా వచ్చి మా ప్రొఫెసర్స్ని కలుస్తుంటే నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేదాన్ని. లైక్ ఏంటి వాళ్ళ ఎలా చెప్తున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఐ యూస్ టు బి లైక్ దాట్ అనమాట. సో అలా ఏంటి అంటే నాకు మోర్ ఆఫ్ ఒక పర్సన్ని దేనికైనా ఒప్పించడానికి, కన్విన్స్ చేయడానికి, దట్ ఈస్ కాల్డ్ ఎ గ్రేట్ మార్కెటింగ్ స్కిల్ అన్నమాట. నెగోషియేషన్ స్కిల్స్ కావచ్చు, ఇన్ దట్ వే. సో నేను ఒక 2-3 months ఇంటర్న్షిప్ పర్సీవ్ చేశాను. ఆ తర్వాత బై గాడ్స్ గ్రేస్ నేను అంటే నేను 3rd-4th year నుంచే నాకు హైదరాబాద్లో నేను స్కూలింగ్ ఇక్కడ చేశాను. సో నా ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్కి కానీ బ్రదర్స్కి కానీ బిజినెసెస్ ఉండడం వల్ల, నాకు ఆ నెట్వర్క్ ఉండడం వల్ల నేను అప్పటికే కొన్ని కంపెనీస్కి ఊరికే ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఉండేదాన్ని. సో దట్ ఈస్ హౌ నేనేంటి అంటే ఇంకా 3rd year 3 months తర్వాత దెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ మై సెల్ఫ్. అండ్ దెన్ ఇంకా అలా ఒక వస్య ఓవర్సీస్ అనే కన్సల్టెన్సీ కంపెనీలో దెన్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్. దే డిడ్ంట్ గివ్ యూ ఎనీ ప్రాబ్లమ్స్ లైక్ అంటే మీకు ఒక డిగ్రీ ఇస్ ఇంపార్టెంట్ కదా, ప్రాపర్ డిగ్రీ. ఇప్పుడు మీరు బీడిఎస్ నుంచి ఐటీలో కానీ కన్సల్టెన్సీ కానీ రావాలి అంటే how did you basically I have a very good friend. So నా మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు బిజినెసెస్ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళు కాలేజ్కి వచ్చినప్పుడల్లా నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం వల్ల షీఈస్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో దట్ ఈస్ హౌ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై గ్రాడ్యుయేషన్ నేను ఏం చదివాను అనేది పక్కన పెట్టేసి ఆ రోజు ఆ ఓవర్సీస్ కన్సల్టెన్సీలో నాకు ఒక బిజినెస్ డెవలప్మెంట్ బీడిఎంగా నాకు ఆపర్చునిటీ వచ్చింది అనమాట. ఆ రోజు ఆ కంపెనీలో గనక నాకు ఆ పొజిషన్ లేకపోయినుంటే ఇట్ మైట్ బి ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అంటే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే యాజ్ అ ఉమెన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ కదా, అంటే మనం ఒక స్టెప్ తీసుకోవడానికి. సో వాళ్ళని కన్విన్స్ చేశారా? అంటే మధ్యలో మాట్లాడుతున్నప్పుడు మనం డైవర్ట్ అయ్యాం పుల్లారెడ్డి కాలేజ్ నుంచి, తర్వాత ఏమైంది? బేసికల్ గా నేను ఇంట్లో ఏం చెప్పలేదు. సో ఐ కేమ్ టు హైదరాబాద్. ఫస్ట్ సాటర్డే సండేసే వర్క్ చేయడానికి వచ్చేదాన్ని. తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ 1 week అయిపోయింది అనమాట. దెన్ నాకు ఫస్ట్ భయం, బికాస్ మా పేరెంట్స్ దే ఆర్ ఆల్సో అకాడమిషియన్స్, వాళ్ళు ప్రాపర్. సో మై మదర్ ఈజ్ ఏ గవర్నమెంట్ స్కూల్ టీచర్. సో వాళ్ళకి ఏంటంటే చదువుకోవాలా, మంచిగా సెటిల్డ్గా ఉండాలి అనేదే ఉంటుంది. కానీ సో నాకు తెలుసు ఆ యాక్సెప్టెన్సీ ఉండదన్న విషయం నాకు తెలుసు. బట్ ద థింగ్ ఏంటి అంటే ఎవెన్చువల్గా దే అండర్స్టూడ్ నేను కాలేజ్కి వెళ్ళట్లేదు అనేది అర్థమైపోయింది. సో బికాజ్ అన్ని రోజులు వెళ్ళకపోతే ఆబ్వియస్లీ కాలేజ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. దెన్ ఐ సెడ్ సర్టిఫికేట్లు వస్తాయి ఇంటర్న్షిప్ అయ్యాక, మీరు పెట్టుకోండి, దెన్ ఐ విల్ బీ పర్సీవింగ్ వాట్ ఎవర్ ఐ వాంట్ అని చెప్పాను. దెన్ మై మదర్ వాజ్ లిటిల్ అంటే వాట్ ఈస్ దట్ షీఈస్ గోయింగ్ టు డూ, ఏం చేయబోతుంది, లైక్ వాట్ ఈస్ ఇట్, షీఈస్ ఫ్రమ్ ఏ వెరీ కంఫర్టబుల్, మంచిగా చదివించాము, మంచిగా క్లినిక్ పెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు ఏంటి ఇదంతా, అంటే తెల్ల కోట్ తీసేసి బ్లేజర్ వేసుకుంటాను అంటే అది అస్సలు ఒప్పుకోని విషయము. బట్ షీ స్టూడ్ విత్ మీ. ఓన్లీ ద థింగ్ షీ అండర్స్టూడ్ ఏంటంటే ఫెయిల్ అయితే మళ్ళీ తెచ్చి క్లినిక్ పెట్టేస్తాం కదా, పోయేదే ఉంది. దెన్ బట్ ఐ నెవర్ లుక్డ్ బ్యాక్. బట్ ఇనీషియల్లీ ఇట్ వాస్ సో టఫ్ టు మీ టు కన్విన్స్ మై పేరెంట్స్ ఆర్ మా పేరెంట్స్ మళ్ళీ రిలేటివ్స్ కావచ్చు. అది 100% ఉండే. అది నేను ఫస్ట్ అవార్డు తీసుకునేంత వరకే ఉన్నింది. ఓకే. సో ఇప్పుడు మీరు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు బీడిఎం గా స్టార్ట్ చేశారు కదా, అంటే మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? ఏం లేదు, ఇట్స్ ఏ ఓవర్సీస్ కన్సల్టెన్సీ అన్నమాట. సో వీ యూస్ టు హ్యాండిల్స్ కపుల్ ఆఫ్ మెడికల్ ప్రాజెక్ట్స్. సో మెడికల్ ప్రాజెక్ట్స్ ని మెడికల్ కాలేజెస్ కి వీ యూస్ టు యాప్స్ ఉండేవి ఫర్ ద కరికులం. యాజ్ ఐఎమ్ ఏ బీడిఎస్ గ్రాడ్యుయేట్ నాకు అది చాలా ప్లస్ అయింది అనమాట. సో ఐ యూస్ టు అంటే ఎంటైర్ ఎంబీబీఎస్ కరికులం ఇస్ కన్వర్టెడ్ ఇంటూ 3D ఫార్మెట్ అనమాట. సో ఆ ప్రాజెక్ట్ ని ఆ వస్య ఓవర్సీస్ అనే కంపెనీ వాళ్ళు తీసుకున్నారు. సో దానికి ఐ యూస్ టు బి యాజ్ లైక్ ఛానల్ పార్ట్నర్ లాగా ఉండేదాన్ని. సో మెడికల్ కాలేజెస్కి వెళ్ళి ఆ ప్రోడక్ట్ డెమో చేయడము ఇలాంటివన్నీ ఉండేవన్నమాట. సో అవన్నీ అలా అయిపోయాయి. సో యాక్చువల్లీ టు టెల్ ఫ్రాంక్లీ నేను సొసైటీలో అబ్జర్వ్ చేసే బిజినెస్ నేర్చుకున్నాను.
నా అంతట ఐఎమ్ నాట్ ఈవెన్ ఏ బిజినెస్ గ్రాడ్యుయేట్. ఈ రోజుకి నేను ఏ రోజు ఎలాంటి బిజినెస్ బుక్స్ కూడా చదవలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టికల్గా నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశానన్న దాంతోనే నేను అన్నీ నేర్చుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ BDM తర్వాత వెన్ Yeah. డిడ్ యూ స్టార్ట్ యువర్ బాక్స్ విష్? నేను ఆ కంపెనీలో ఉన్నప్పుడే నేను మల్టిపుల్ ప్రోడక్ట్స్కి వర్క్ చేసేదాన్ని. చాక్లెట్ ఫ్యాక్టరీ కావచ్చు, అంటే అన్నిటికీ ఒకటే కామన్ పాయింట్ ఉంటుంది. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకురావాలి అంటే అసలు ఆ ప్రోడక్ట్ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, దాని రీచ్ ఎలా ఉంటుంది, సో నెట్వర్క్ ఎలా బిల్డ్ చేయాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ బ్రాండింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నాకు ఒక అవగాహన వచ్చేసింది. వీటన్నిటిని ఎందుకు విడివిడిగా చేయాలి, ఒక్క అండర్లో ఎందుకు చేయకూడదు అని అనిపించింది. దెన్ ఢిల్లీ, ముంబై అసలు ఇలాంటి కంపెనీస్ ఎలా ఉంటాయని అక్కడున్న కొన్ని కంపెనీస్ని నేను అబ్జర్వ్ చేశాను. సో దోస్ కంపెనీస్ ఆర్ కాల్డ్ బిజినెస్ డెవలపింగ్ కన్సల్టెన్సీస్, వేర్ దే విల్ టేక్ ఆన్ బోర్డ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ ఎనీ కంపెనీ అండ్ దే విల్ ఎగ్జిక్యూట్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ ఎనాలిటిక్స్ అనమాట. సో ఒక స్ట్రాటజీ ఇస్తారు. సో దట్ ఈస్ హౌ లైక్ ఓకే, మనం ఎందుకు దీన్ని స్టార్ట్ చేయకూడదు, మనం ఏం బిజినెస్ గ్రాడ్యుయేట్ కాదు, మరి ఎనాలిటిక్స్ అనే పదానికి జస్టిఫికేషన్ ఎలా చేయాలి అని అనుకున్నాను. అండ్ దెన్ బాక్స్ విష్ అలా స్టార్ట్ చేసి దెన్ ఐ హైర్డ్ బిజినెస్ స్ట్రాటజిస్ట్ టు ద కంపెనీ. అండ్ ఈ ప్రాసెస్లో మనము ఎక్కువ మెడికల్ డివైజెస్కి వర్క్ చేసాము, ఫుడ్ బేస్డ్ కంపెనీస్కి ఎక్కువగా వర్క్ చేసాము, టెక్ ఓరియంటెడ్ కంపెనీస్కి ఎక్కువగా వర్క్ చేసాము. సో అవి US బేస్డ్ ఉన్నాయి, జర్మన్ బేస్డ్ కంపెనీస్, అవి ఇండియాలోకి వచ్చి హైదరాబాద్లో మనం వాటిని ఎలా స్కేలప్ చేయాలనే స్ట్రాటజీస్ని చేసాము. సో నేను ఒక బిజినెస్ గ్రాడ్యుయేట్ కాకపోయినా మన కంపెనీలో బిజినెస్ గ్రాడ్యుయేట్స్కి నేను శాలరీ ఇచ్చాను. యా, సో ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ కదా ఒక బిజినెస్ పెట్టాలి అనుకున్నప్పుడు. హూ వాజ్ యువర్ సపోర్ట్? ఎవరు సపోర్ట్ చేశారు మీకు ఇన్వెస్ట్మెంట్? Nobody. I don't have any investors. My company is bootstrapped company basically. So I was working. So నేను ఛానల్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నప్పుడు I used to have huge very good incentives ఉండే. నేను ఆ ప్రోడక్ట్ క్లోజ్ చేస్తే I used to get my percentage అనమాట. అలా నేను ఆ అమౌంట్ అంతా పూల్ చేసుకొని నేను బాక్స్ ఫిష్ అనే సంస్థని స్థాపించాను. నేను హైదరాబాద్కి వచ్చిన అమౌంట్ అయితే 15,000 rupees. మిగతా చెప్పరా? No, I came with really. So I came with 15,000 rupees, and then it's a process. It's a process where believing in yourself will yes, take you to yes, places. Okay. yes. What is Boxfish about? Boxfish is a business developing consultancy where we deal with corporate marketing, business analytics and digital marketing. సరే, Boxfish బాగుంది. అంటే ఇది ఓకే, మీకు బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నింది, బిజినెస్ ఐడియాస్ ఉన్నింది, సో యూ వాంటెడ్ టు ఇంప్లిమెంట్, యూ స్టార్టెడ్ అన్ ఆర్గనైజేషన్. Yes. చాలా బాగుంది. Yes. మధ్యలో రియల్ ఎస్టేట్ ఎందుకు వచ్చింది? రియల్ ఎస్టేట్ ఏంటంటే కోవిడ్ టైంలో నేను ఐ థాట్ ఆఫ్ బయింగ్ ఎ ప్రాపర్టీ కొనాలని అనుకున్నాను. సో ఆ టైంలో నేను ఫ్లాట్స్ అవి చూస్తున్నాను. నాకు ఈ 99 acres, మ్యాజిక్ బ్రిక్స్ ఇలా కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. వాటిల్లో ఏజెంట్, బిల్డర్ అట్లా ఉండేవి. నేను ఎవరికి ఫోన్ చేస్తుంటే ఎవరు ఓనరో నాకు అర్థమయ్యేది కాదనమాట. సో వాట్ ఈస్ దిస్, నేను డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేకపోతున్నానన్న ఒక చిన్న ఫీలింగ్ కూడా కలిగింది. దెన్ సరే, సమ్హౌ ఐ ల్యాండెడ్ అప్ విత్ అ డైరెక్ట్ బిల్డర్ అండ్ ఐ బాట్ మై ఫస్ట్ ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది. కానీ ఆ థాట్ ప్రాసెస్ ఉండిపోయింది నాకు. అంటే ఏంటి లేయర్స్ ఎవరో ఉన్నట్టున్నారు డైరెక్ట్గా, అసలు ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ అనమాట. అలా ఇప్పుడు ఎలాగైతే నా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్కి ఇలా నన్ను కనెక్ట్ చేశారో వస్యా ఓవర్సీస్కి, ద సేమ్ వే ఈనాడు పేపర్లో ఒక యాడ్ చూసి నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ దేవర్ లుకింగ్ ఫర్ గుడ్ బిజినెస్ స్కేల్ చేయడానికి చూస్తున్నారని ఒక చిన్న యాడ్ చూశాను. దెన్ అసలు వాట్ ఈజ్ ఇట్ అని చెప్పి దెన్ అది కూడా లక్కీగా మా ఫ్రెండ్ రెఫరల్లే ఉండే అనమాట. దెన్ అలా వెళ్ళాను. దెన్ అక్కడ ఏం జరిగింది అంటే, నేను వెళ్ళినప్పుడు వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏంటంటే మన బాక్స్ ఫిష్ ఏం చేస్తుంది, అదే సర్వీస్ కావాలి వాళ్ళకి, లైక్ డిజిటల్ మార్కెటింగ్ అట్లా. బట్ నేనేంటి ఫస్ట్ టైమర్ కాబట్టి నేను ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నేను ఒక ప్లాట్ తీసుకున్నాను. నేను తీసుకోవడం వల్ల నా ఫ్రెండ్స్ అందరూ తీసుకున్నారు. సో అప్పుడు వన్ డే దే హ్యావ్ ఆఫర్డ్ మీ సమ్ గుడ్ అమౌంట్. సో ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఇది ఎలా వర్క్ అవుతుంది, అసలు దీన్ని ఏమంటారు, ఎందుకు ఇచ్చారు. దెన్ ఐ అండర్స్టూడ్ ద సెక్టర్ అండ్ దెన్ స్లోగా నేను ఆ ఇండస్ట్రీని అర్థం చేసుకున్నాను. నేను ఒక్కదాన్నే ఒకటే వెంచర్లో 100 plots అమ్మాను.
ఐఎమ్ ద ఓన్లీ ఎస్ ఇన్ఫ్రా హైట్. నో ఐ వాజ్ వర్కింగ్ మనం ఒక కంపెనీకి వి వర్ డూయింగ్ ఏ కన్సల్టింగ్ చేస్తా ఉన్నాము. ఓకే. అండ్ దెన్ నేను అదర్ కంపెనీస్ కి నేను ఐ వాజ్ యాజ్ అ బిజినెస్ హెడ్, సీనియర్ CGM సేల్స్, యాజ్ అ లీడర్ లాగా ఉన్నాను అనమాట. అండ్ దెన్ నాకు ఈ ఇండస్ట్రీలో గ్యాప్స్ అర్థమయ్యాయి, వాట్ ఈస్ ద స్ట్రాటజీస్ ఇన్ దిస్ అర్థమైంది. అండ్ మై లాస్ట్ డెసిగ్నేషన్ వాజ్ ఇన్ ఎ వెరీ బిగ్ కంపెనీ వేర్ అక్కడ కూడా నాకు ఐ కుడ్ నాట్ ఫీల్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ దే కుడ్ నాట్ డెలివర్ టు ఏ క్లయింట్ అనేది. సో ఏదైతే మిస్ అవుతుందో ఇండస్ట్రీలో ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ, దాన్ని నేను బిల్డ్ చేయాలి అని అనుకున్నాను. సో యాజ్ ఆంటర్ప్రెన్యూర్ మైండ్ సెట్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేస్తాం కాబట్టి దెన్ ఐ డిసైడెడ్ టు స్టార్ట్ మై ఓన్ కంపెనీ. దట్ ఈస్ హౌ ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాజ్ స్టార్టెడ్. ఓకే. ఇప్పుడు ఎస్ ఇన్ఫ్రా హైట్స్ మొత్తం మీరు చూసుకున్నారు? ఎస్, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ద కంపెనీ. ఈవెన్ దట్ కంపెనీ ఇస్ బూట్ స్ట్రాప్డ్. ఓకే. సో ఇప్పుడు మనము ఈ BDS కానీ లేకపోతే ఈ బాక్స్ విష్ కంపెనీలో నేర్చుకున్న లెసన్స్ ఏమైనా ఎస్ ఇన్ఫ్రా చేసేటప్పుడు మీకు హెల్ప్ అయ్యాయా? చాలా హెల్ప్ అయ్యాయి. బికాజ్ ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేశాను కదా, అది తక్కువ క్యాపిటల్, ఇది హ్యూజ్ క్యాపిటల్ బేసికల్గా. అక్కడొక్కటే వేరియేషన్, బట్ రిమైనింగ్ అడ్మిన్ యాక్టివిటీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ సూపర్ ఈజీ అనమాట. బట్ ఇక్కడ మనం పీపుల్స్ మనీతో మనీ ఇస్ ఎ హ్యూజ్ ఫ్యాక్టర్ కదా. సో అక్కడ జస్ట్ ఓన్లీ కన్సల్టేషన్ ఫీజ్ అంతే. ఇక్కడ అలా కాదు, ఇక్కడ లాట్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇస్ ఇన్వాల్వ్డ్. కాబట్టి భూమి లేని భూమిని అమ్మకుండా ఉండడానికే నేను ఈ కంపెనీ పెట్టాను. వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ ఆర్ మిస్సింగ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ, ఇన్ దిస్ తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. అసలు జనాలు ఎక్కడ భూములు కొంటున్నారో తెలియదు, ఎందుకు కొంటున్నారో తెలియదు. దే ఆర్ జస్ట్ బిలీవింగ్ ఇన్ ద బ్రాండ్ అంబాసిడర్స్, ఆల్ దిస్ స్టఫ్. ఇవన్నీ చూసి నేను మన కంపెనీని అలా బిల్డ్ చేశాను. అంటే ఇట్స్ ఎ కన్సల్టేషన్ ఓరియంటెడ్ కంపెనీ. మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవాలి అంటే వాకింగ్ ఇన్ టు అవర్ ఆఫీస్, tell your requirements, and then we will analysis why you want to invest. So it works like a consulting firm అన్నమాట. ఇదేదో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, మా దగ్గర వెంచర్లు ఉన్నాయి, మీరు ఆ వెంచర్లో ప్లాట్లు కొనండి అని కాదు. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ మన దగ్గర ఎవరైనా ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఓన్ ప్రాపర్టీలో మనమే రీసేల్ చేసిస్తాం. ఈ ఆప్షన్ కూడా ఇచ్చారు. అంటే సో అదే అంటే నేను నా ప్రాజెక్ట్ ని నేను ఎంత మెయింటైన్ చేస్తే నేను రీసేల్ చేస్తానన్న కమిట్మెంట్ ఇస్తానో చెప్పండి. సో కాబట్టి ఎప్పుడైనా సరే మనం నేను వర్క్ చేస్తున్న టైంలో బిగ్గర్ ద కంపెనీస్లో కూడా నేను ఏవైతే గ్యాప్స్ చూశానో, ఎక్కడైతే కస్టమర్ సాటిస్ఫై అవ్వట్లేదో, ఎక్కడైతే ఒక ఇన్వెస్టర్కి రైట్గా రిటర్న్స్ రావట్లేదు, వాటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ నేను ఎస్ ఇన్ఫ్రా హైట్స్ని స్థాపించాను. ఓకే. ఇప్పుడు బాక్స్ ఫిష్ లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? బాక్స్ ఫిష్ బేసికల్ గా ఇప్పుడు అది JV అయిపోయిందండి. సో ఇట్ పార్ట్నర్డ్ విత్ అదర్ కంపెనీ. సో ఐ గాట్ గుడ్ ఫండింగ్ ఫర్ ఇట్. సో ఇట్స్ ఎ టీమ్ ఆఫ్ మోర్ దాన్ 200 people. సో నా ఇన్ హౌస్ టీమ్ అయితే మాత్రం 20 people ఉంటారు. నా క్లయింటెల్ నెట్వర్క్ హ్యాండ్లింగ్ అంతా అదర్ కంపెనీ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎస్ ఇన్ఫ్రాలో ఎంతమంది? ఎస్ ఇన్ఫ్రా హైట్స్ ఇస్ ఎ టీమ్ ఆఫ్ మోర్ దాన్ 35 people విత్ ఆల్ ఇంక్లూడింగ్ లీగల్ కావచ్చు, ఇన్ హౌస్ అన్నమాట. సో I'm scaling up. So I wish you scale up way better than అంటే 1000+ రావాలి very shortly. I'm hoping that you see that number. ఇప్పుడు బాక్స్ విష్ లో ఉన్నప్పుడు మీరు కొన్ని లెసన్స్ నేర్చుకుని ఉంటారు కదా, అంటే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ లెసన్స్ కానీ, ఎందుకు జరిగింది ఇలాగా, ఐ డెంట్ గెస్ దిస్, ఇలా అవుతుంది అనుకోలేదు అనుకునేది ఏమైనా మీకు గుర్తుందా ఇప్పుడు నాకు చెప్పడానికి? బేసికల్ గా ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ ఉమెన్ ఇన్ ఆడ్ ప్లేసెస్ అన్నమాట. ఫస్ట్ థింగ్ ఐఎమ్ ఎ వెరీ యంగ్స్టర్. అండ్ దెన్ బేసికల్ గా నాకు BDS డాక్టర్ అనేది బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ గా ఉండేది అప్పుడప్పుడు. ఆ డాక్టర్ అన్న పదంతోనే వాళ్ళకి వాట్ ఈజ్ షీ, PhDయా లేకపోతే ఏంటి, లేదా పెద్దమ్మాయా అని ఫస్ట్ ఒక విజువలైజేషన్ ఉంటుంది. బట్ రిసెప్షన్లో నేను కూర్చున్నప్పుడు వాళ్ళకి ఇంకో విజువల్, ఈ అమ్మాయి ఏంటి ఇంత చిన్నగా ఉంది, వాట్ ఈజ్ షీ, అట్లా ఉండేది అనమాట. బట్ ఎనీవేస్ నా విజిటింగ్ కార్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ పిలుద్దాము, స్టోరీ అయినా విందాము అన్న దానికి పిలిచి రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నౌ దే విల్ వెయిట్ ఫర్ మై అపాయింట్మెంట్. అదే కదా సక్సెస్. యా, సో ద పాయింట్ ఏంటి అంటే పీపుల్ ఆర్ వెరీ జడ్జిమెంటల్ బిఫోర్ నోయింగ్ వాట్ దే ఆర్ వెరీ జడ్జిమెంటల్ బేసికలీ. సో అవన్నీ చాలానే ఉండే. బట్ నేను ఎందుకు ఇది చేశానని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐఎమ్ ఆల్వేస్ లైక్ ఇది నేను చెయ్యాలి అని అనుకున్న తర్వాతే నేను స్టెప్ తీసుకున్న తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని మీద వర్క్ చేస్తాను తప్పిస్తే ఎందుకు ఇది చేశానని అయితే ఆలోచించాను. ఎస్ అఫ్ కోర్స్. సో ఛాలెంజెస్ 100% చాలానే ఉండేవి. ఎందుకంటే
ఐఎమ్ నాట్ ఏ బిజినెస్ గ్రాడ్యుయేట్, ఐఎమ్ నాట్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ బిజినెస్ స్కూల్ నుంచి కాదు. కాబట్టి డెఫినెట్గా ఉన్నాయి. ఇట్స్ ఆల్వేస్ ఎవ్రీడే నేను ఏంటంటే లెర్నింగ్ లాగా ఉంటుండే నాకు. టర్మినాలజీస్ నేర్చుకోవడంలో కానీ, ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు కానీ, ఎప్పటికప్పుడు ఐ హ్యావ్ టు బీ వెరీ కాంపిటేటివ్ విత్ ద పర్సన్ హూ ఇస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ ఎ బిజినెస్ స్కూల్ అనమాట. బట్ అల్టిమేట్లీ నేను ఏదైతే అనుకుంటున్నానో దాని మీద నాకు ఒక స్ట్రాంగ్నెస్ ఉండేది. అండ్ నేను స్టేబుల్ అండ్ దాని మీద ఒక కంటిన్యూషన్ ప్రాసెస్లో ఉంటాను కాబట్టి ఇట్ వర్క్డ్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడు మీరు ఒక కంపెనీ పెడుతున్నప్పుడు యా, హూ ఇస్ దట్ ఫస్ట్ పర్సన్ దట్ ట్రస్టెడ్ యూ? కంపెనీ పెడుతున్నప్పుడు ఎవరు ట్రస్ట్ చేయరండి, ఎవరు ట్రస్ట్ చేస్తారు? మనం ఏమన్నా అవి ఫ్రమ్ ఏ బిగ్గర్ బ్యాక్గ్రౌండ్? నో బడీ విల్. మీరు ఈ రోజు అంటే బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా అండ్ ఎవ్రీథింగ్ మీకు అట్లీస్ట్ ఆంటర్ప్రెన్యూర్ అనే వర్డ్ వినిపిస్తోంది, స్టార్ట్అప్ అనే వర్డ్ వినిపిస్తోంది. బట్ ఇన్ 2012 ఆర్ 2000, ఈవెన్ ఇన్ 2009, ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ 2017. సో ఆ టైంకి కూడా స్టార్ట్అప్ అన్నా లేకపోతే పీపుల్ కెన్ నాట్ విజువలైజ్ ఇట్ బేసికల్గా. ఫ్యూచర్ లేదు. నో బేసికల్గా ఏంటి అంటే సపోర్ట్ అనేది ఐ నెవర్ హ్యాడ్ ఎనీ సపోర్ట్ ఫ్రమ్ ఎనీబడి. ఇట్స్ ఆల్వేస్ ఏంటి అంటే అవునా, చేస్తుందా, పెడుతుందా, చూద్దాం, యా, లైక్ దట్ ఉంటుండే. దట్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఎస్, దట్ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఎందుకంటే నాకెప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉంటారండి లైఫ్లో. ఒకటి నన్ను ఓకే యు ఆర్ డూయింగ్ గుడ్ అని చెప్పేవాళ్ళు ఉంటారు, ఎలా చేస్తుంది అని కాంపిటీటర్స్ ఉంటారు, ఇద్దరు ఉంటారు. ఈ ఇద్దరు ఉన్నారంటే లైఫ్లో మనం పుష్కలంగా ముందుకెళ్తున్నాం అని అర్థం అన్నమాట. యా, సో మై మదర్ షీ వాస్ సపోర్టివ్ ఇన్ ద సెన్స్ ఓకే టేక్ టైమ్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. యా. ఇప్పుడు ఫ్యామిలీలో ఎలా ఉంది యాక్సెప్టెన్స్? నా ఫ్యామిలీలోనా దేవర్ లైక్ ఇట్స్ నాట్ యాక్సెప్టెన్స్ బేసికలీ, ఇట్ ఈస్ లైక్ చాలా కష్టపడుతుంది. ఎస్, షీఈ్ సో బిజీ, అలా ఉంటుంది. దేవర్ లైక్ నౌ వాళ్ళకి అర్థమైపోయింది ఇంకా. షీఈస్ లైక్ ఆక్యుపైడ్, షీఈస్ లైక్ దిస్. సో యా, దే ఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ గాడ్ యూ మేడ్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రౌడ్. ఓకే, సో ఇప్పుడు సొసైటీ గురించి మాట్లాడదాం. 2017 గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పటికి ఇంకా ఆల్రెడీ పెళ్లి చేసేసుకో, త్వరగా పెళ్లి చేసుకో ఇది రాలేదా? అఫ్ కోర్స్ 2018 నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇట్స్ నాట్ లైక్ దాట్. అంటే అమ్మాయిలకి బేసికల్గా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీలో ఉన్నా సరే ఎవరైనా తోడు ఉండాలి. ఒక్కటే వెళ్తోంది, ఎవరినైనా తోడుంటే బాగుంటుంది. ఆఫ్ కోర్స్ మన స్టాఫ్ ఉంటారు, వాళ్ళు దే ఆర్ లైక్ స్టాఫే కదా, సో పెళ్ళి చేయాలి అని ఉంటుంది అనమాట. సో మా ఇంట్లో ఏంటి అంటే దేవర్ లైక్ షీ హ్యాస్ టు లైక్ సెటిల్ డౌన్, లైక్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ 100% ఉండే. బట్ నాకైతే ప్రెషర్ లేదు, లైక్ ఐ వాజ్ నాట్ సో లైక్ చేసుకోవాలి అన్నట్టయితే లేదు. సో నేను ఎప్పుడైనా మా మదర్ అన్నా సరే నేను చెప్తుంటా, నేను కారణ జన్మరాల్ని. సో ఎవరైనా పెళ్ళి ఇట్స్ టైం అంతే. సో ఇట్స్ బేసికలీ ఏంటంటే అండి, నాకు ఏ ఎమోషన్ అయినా నన్ను ఆపుతుందంటే నాకు భయం. బేసికల్గా ఐఎమ్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో నన్ను ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే నాకు కొంచెం భయంగా ఉంటుంది అనమాట. ఐ కెనాట్ హ్యాండిల్. ఇప్పుడు ఇఫ్ వి ఫైండ్ ఎ పర్సన్ అంటే ఒక మంచి హస్బెండ్ వచ్చి ఎక్కడైనా మంచి అంటే ఏంటండి, మంచి కంఫర్టబుల్ గా జాగ్రత్తగా ఉండు, కంఫర్టబుల్ అని కాదు. నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి దాంట్లో కూడా మై డెసిషన్స్ వర్ బేస్డ్ ఆన్ మీ ఓన్లీ. నేను ఎవరి యాక్సెప్టెన్సీ కోరుకోలేదు, ఈవెన్ మై మదర్స్ యాక్సెప్టెన్సీ నేను కోరుకోలేదు. ఐఎమ్ ఆల్వేస్ ఎ పర్సన్ లైక్ నేను ఎప్పుడు ఒక ప్లేస్లో ఉండాలి, నేను ఒక రోల్ మోడల్లా ఉండాలి, నేను ఇలా ఎవాల్వ్ అవ్వాలి అన్న ప్రాసెస్సే చూసుకున్నాను నేను. సో ఈ ప్రాసెస్లో దాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు, ఎవరు వస్తారు అనే నేను ఐ వాజ్ వెరీ బిజీ. నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి 2 పిల్లలు కూడా ఉన్నారు అందరికీ. ఐఎమ్ ద ఓన్లీ వన్. సో నేను ఎప్పుడు ఆ కంపానియన్షిప్ వైజ్ ఎప్పుడు ఆలోచించలేదు. ఆలోచించాల్సి వస్తే నేను ఎలా ఆలోచిస్తాను అంటే ఐ యాక్సెప్ట్ వాట్ హీ ఈజ్ ఆల్సో. సో అది అడుగుతున్నాను. ఇప్పుడు టేక్ ఆన్ యువర్ మ్యారేజ్ అనగానే మీరు కంపానియన్షిప్ వద్దు అన్నట్టు అన్నారు కదా. సో అంటే డిపెండ్స్ అండి, అది ఇప్పుడు నాకు ఐఎమ్ నాట్ గోనా రష్. బేసికల్ గా నాలాంటి అమ్మాయిని చూడడానికి భయపడతారు. వాళ్ళని టీవీలలో పేపర్లలో చూసి ఓకే షీస్ లైక్ దట్ అనుకోవడానికి ఇష్టపడతారు. జనరల్ గా చెప్తున్నాను. బట్ యా ఇట్ డిపెండ్స్ అండి.
currently my focus is on business and scaling up the businesses. That's all. When time comes, it will. ఓకే, బిజినెస్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది మనకి చాలా అంటే చాలా తక్కువ చూస్తూ ఉంటాం కదా, స్పెషల్లీ రియల్ ఎస్టేట్లో. Yeah. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐమ్ హియరింగ్. అంటే ఒక అమ్మాయి రియల్ ఎస్టేట్లో ఉండడం అనేది ఫార్ మీ ఇట్స్ అ సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనమాట. సో మీరు రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ అ ఉమెన్ ఏదైనా ఛాలెంజెస్ ఫేస్ చేశారా? 100% చేస్తాం. బికాస్ రియల్ ఎస్టేట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ ఎ వైట్, ఎక్కువగా ఇట్స్ లైక్ వెరీ టఫర్ ఫీల్డ్ అండ్ ఇట్స్ లిటిల్ నాట్ లైక్ సూట్ వేసుకున్నంత సింపుల్గా ఉండదు అది. బాక్స్ ఫిష్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ డిఫరెంట్. ఇట్స్ ఎ కార్పొరేట్ స్టైల్, హ్యాపీగా ఉంటాం. వెరస్ ఇక్కడ ఇలా కాదు. ఇట్ ఈస్ ఎ వెరీ టోటలీ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడ చదువు అక్కర్లేదు. ఇక్కడ బేసికల్గా 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేస్తారు. 10th క్లాస్ చదవని వాళ్ళు కూడా ఉన్నారు, చేసిన రియల్ ఎస్టేట్ చేస్తారు. అండ్ ఇట్స్ డిఫరెంట్, ఒక కైండ్ ఆఫ్ ఎ ఫీల్డ్ వేర్ ఇట్ ఈస్ లైక్ నాట్ సో ఆర్గనైజ్డ్. ఇట్స్ అ వెరీ క్లక్టర్డ్ మార్కెట్ ఆల్సో అనమాట. సో ఇందులో నేను ఎలా అసలు ఫిట్ ఇన్ అవ్వగలుగుతాను, మనం ఎలా దీన్ని కరెక్ట్గా చేయగలుగుతాము అనేది నేను ఆలోచించాను. అంటే ఐ దట్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ ఆర్ టు ఎస్టాబ్లిష్ మై ప్లేస్ ఇన్ దిస్ ఇండస్ట్రీ అనేది ఆలోచించాను. సో అప్పుడు ఏంటంటే ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్నే మనం మన కంపెనీలో ఫస్ట్ ఆర్గనైజ్డ్గా స్టార్ట్ చేద్దాం అనే థాట్ ప్రాసెస్తో ఈ కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. సో డెఫినెట్లీ దిస్ ఏ హ్యూజ్ మార్కెట్. ఎన్నో కంపెనీస్ ఉంటాయి. మీరు పెద్ద కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయి, మీరు హైవే మీద వెళ్తుంటే షటర్లలో కూడా ఉంటాయి అన్నమాట. ఇట్స్ ఆల్ మ్యాటర్స్ ఇస్ హౌ యు ఆర్ సర్వింగ్ యువర్ క్లయింట్, హౌ కంటెంట్, మీ దగ్గర ఎంత కంటెంట్ ఉంది, హౌ లీగలీ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్రాపర్టీ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ జర్నీలో అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్షిప్ కాబట్టి ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి. Yeah. అంటే ఈ జర్నీలో ఎందుకు ఈ అమ్మాయి ఇంత ఎదిగిపోతుంది అని ఆపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరండి, భలే అడుగుతున్నారు మీరు. పక్కింట్లోనే ఉంటారు, పక్కనే ఉంటారు. ఆఫ్ కోర్స్ నాట్ పక్కిళ్ళు అని కాదు కానీ మన పక్కనే ఉంటారు, ఆబ్వియస్లీ ఉంటారు. ప్రాజెక్ట్స్ పర్మిషన్స్ లో ఉంటుంది, స్కేల్ అప్ లో ఉంటుంది, ఎవ్రీవేర్ ఉంటారు. ఎలా హ్యాండిల్ చేశారు అవి? ఐ విల్ లైక్ సి వన్ థింగ్, నేను ఏదైనా చేస్తున్నప్పుడు నేను అన్ని కరెక్ట్గా చూసుకుంటాను. ఎవ్రీథింగ్, లీగల్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ నేను ప్రాపర్గా తీసుకుంటాను దాన్ని. సో వెన్ సమ్ టైమ్స్ మనం అన్నిట్లో క్లియర్ ఉన్నా సరే అవతలోడు మనకంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా మనము వీ హ్యావ్ టు బీ లైక్ మోర్ కాన్షియస్గా ఉంటాం అన్నమాట. బట్ ఆ టైంలో నేను ఒకటే వాళ్ళకి చెప్పగలిగేది ఏముంటుంది విత్ మై యాక్షన్ ఏంటంటే ఐమ్ నాట్ గోనా గివ్ అప్ ఆన్ దిస్ అనేది అయితే ప్రూవ్ చేస్తాను. సో వాట్ ఎవర్ ద వే ఐ విల్ ప్రూవ్ ఇట్ అప్. బట్ నేనైతే అవతల అఫ్ కోర్స్ ఎస్ ఐఎమ్ ఎ వెరీ యంగర్ పర్సన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో డెఫినెట్గా నాకు అలాంటి ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. వచ్చిన ప్రతిసారి నేను నిలబడతాను తప్పిస్తే ఓకే సార్ అని అయితే వెనక్కి వెళ్ళను. వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ లో? హై నేను చాలా చదివాను, సక్సెస్ స్టోరీస్ చాలా చూశాను, బట్ లోయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ జర్నీ? లోయెస్ట్ మూమెంట్ ఆఫ్ మై జర్నీ అంటే వెన్ పీపుల్ కెనాట్ అండర్స్టాండ్ వాట్ వీఆర్, లైక్ మనం ఏంటి అనేది. ఇట్స్ నాట్ లైక్ దట్. దేవర్ లైక్ ఎలా ఉంటారు అంటే వెన్ వీఆర్ డూయింగ్ సంథింగ్ వాళ్ళ నుంచి మనకేం అవసరం లేదు. వీ డోంట్ నీడ్ ఎనీ ఫైనాన్షియల్ సపోర్ట్, వీ డోంట్ నీడ్ ఎనీథింగ్, ఆర్ ఎల్స్ వీ డోంట్ నీడ్ ఎనీ అప్లాజ్ ఆల్సో. జస్ట్ బీ క్వైట్, డోంట్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్ అరౌండ్ us. సో దట్స్ వాట్ అప్పుడు అనిపిస్తుంది. బట్ ఐఎమ్ ఆల్వేస్ అ హై స్పిరిటెడ్ గర్ల్. అవన్నీ నాకు పెద్దగా ఇంపాక్ట్ అవ్వవు కానీ బట్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ టు కాన్షియస్లీ షో అవర్ ఎఫర్ట్ లైక్ వీఆర్ నాట్ లైక్ దిస్ అని. ఓకే, సో ఇప్పుడు మనము మీ ప్లానింగ్ గురించి ఐ వాంట్ నో. అంటే థాట్ ప్రాసెస్ అర్థమైంది, వెరీ డిటర్మైన్డ్, వెరీ హై స్పిరిటెడ్, యూ హావ్ యూజ్డ్ లాట్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఫర్ యువర్ సెల్ఫ్, అది అర్థమైంది. బట్ ప్లానింగ్ ఏంటి? అంటే బీడిఎస్ నుంచి మనము బంక్ కొట్టి మనం ఒక బీడిఎస్ టు బీడిఎం సో అలా రావాలి అంటే ఒక ప్లానింగ్ ఉండాలి, మీరు ఫ్యూచర్ చూసి ఉండాలి, మేనిఫెస్ట్ చేసి ఉండాలి, చాలా ఛాలెంజెస్ యాంటిసిపేట్ కూడా చేసి ఉండాలి. సో ఆ ప్లానింగ్ ఎలా చేసుకున్నారు? ఐ వాంట్ టు బికమ్ అన్ ఎమ్మెల్యే అండి. దట్స్ ద అల్టిమేట్ గోల్. ఇవన్నీ జస్ట్ పాత్స్ అంతే. ఇఫ్ యు సీ ఆల్ మై previous interviews, my goal is very clear. I want to become a politician. I want to become MLA. That's for clear. First nunchi from my 7th class onwards నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నా. ఓకే, సో ఫర్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. దట్స్ మై గోల్ అంతే. బికాస్ మా తాతయ్య గారు ఒక లీడరు, సో ఐ హ్యావ్ ఎ లిటిల్ పొలిటికల్ ఇంట్రెస్ట్ నాకు ఉంది. సో లీడర్ అవ్వాలి అంటే ఏం చేయాలి అనేది నేను మా తాతగారిని చూసి నేర్చుకున్నాను. ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నారు? సో డెఫినెట్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఇట్ అండి. నేను చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తున్నాను. మాది బేసికల్గా ఐ కమ్ ఫ్రమ్ వెంకటగిరి.
సో అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో డెఫినెట్గా నేను నాకు వాట్ ఎవర్ ద కేపబిలిటీ దట్ ఐ కెన్ బీ షోయింగ్ మై ప్రెసెన్స్ చేస్తున్నాను. డెఫినెట్గా నేను ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. ఎందుకు పాలిటిక్స్ శ్రవంతి గారు? ఇప్పుడైతే మాత్రం సర్వీస్ అవన్నీ నేను చెప్పను. ఫర్ షూర్ నాకు పవర్ అంటే ఇష్టం. దట్ ఈస్ ద రీజన్. అంటే ఒక ఐఎమ్ వెరీ స్ట్రైట్ Also money. ఫార్వర్డ్. నేను ఏదో సర్వీస్ చేస్తాను అవన్నీ ఏం చెప్పను. ద ఓన్లీ ద థింగ్ ఇస్ ఐ ఆల్వేస్ వాంట్ టు బీ ఇన్ ఏ ప్లేస్ వేర్ ఐ కెన్ మేక్ చేంజెస్ అండ్ మేక్ సమ్ చేంజ్ అంతే. బిజినెస్లో కూడా నేను అలాగే చేశాను. రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టడం అనేది నాట్ స్మాలర్ థింగ్. యు Right. నో హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్ అనేది. సో నేను పాలిటిక్స్లోకి నేను సమాజంకి ఇది చేస్తాను అని ఇప్పుడు నేనేం చెప్పాలని నేను అనుకోవటం లేదు. బట్ ఐ విల్ మేక్ చేంజ్ అని చెప్తాను. అంటే అందులో మీరు ఏం ఫిక్స్ చేసుకున్నారు? పాలిటిక్స్ కి రావాలి ఇస్ ద మెయిన్ గోల్. వాట్ ఆర్ యువర్ సబ్ గోల్స్? See, basically, I wanted to become a leader who can influence the people, who can make path to the people. I want to make leaders. I don't want change something in the I don't want followers. I want to create leaders. ఓకే, లీడర్స్ ని చేద్దాం. ఓకే, Yeah. ఫైన్, దట్ ఈస్ వన్ గోల్. ఏమి చేంజ్ చేయాలనుకుంటున్నారు? దేర్ ఇస్ సంథింగ్ దట్ యు ఆర్ మిస్సింగ్ కదా? No. See, that is the thing. I cannot produce a word now here itself that I want to do something like this. But definitely, based upon certain agendas of what I have inbuilt, are definitely going to అంటే ఇన్ ఫ్యూచర్ ఐ కెన్ ప్రొజెక్ట్ ఇట్ అప్. మంచి బిజినెస్ కన్సల్టెంట్ లా చెప్పారు. ఫైనల్ కంక్లూజన్ చెప్పకుండా మెయిన్ కాన్సెప్ట్ చెప్పారు. ఓకే, వెరీ గుడ్. Yeah. సో మీకు సిబ్లింగ్స్ ఉన్నారా? Yeah, I have one. Do you miss them during your busy schedules? No, I don't miss anybody basically. Yeah. అంతే, ఇంకా స్ట్రాంగ్ ఇంకా యా, అంటే బేసికల్గా వాళ్ళకి ఏమేం కావాలో నేను చేస్తాను. ఐ హ్యావ్ వన్ యంగర్ సిస్టర్ అండ్ మై మదర్. సో వాళ్ళకి ఏం కావాలో అవన్నీ నేను చేసేస్తాను. కానీ బట్ ద పాయింట్ ఇస్ వీ హ్యావ్ టైమ్స్, ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు ఏంటి అనేది ఇప్పుడు ఉంటుంది. ఫ్యామిలీ అక్కడే ఉన్నారు, వెంకటగిరిలో ఉన్నారు. మీరు మా మాత్రమే అమ్మ ఇక్కడ షీ గాట్ రిటైర్డ్ అండి, తను నాతోనే ఉంటారు. చెల్లెల్ షీస్ ఇన్ బెంగళూరులో ఉంటుంది. షీ వర్క్స్ ఫర్ ఎ ఫర్మ్. సో Okay. అలా ఉంటుంది. డిపెండ్స్, అది ఒక్కొక్కసారి 1 year కూడా కలవని టైమ్స్ ఉంటాయి. అలా బిజీగా ఉన్నాను, ఇవన్నీ చేస్తున్నాను. సో వాట్ యూ డూ ఇన్ యువర్ ఫ్రీ టైం? ఫ్రీ టైంలో మామూలుగా ఏం చేస్తూ ఉంటారు మీరు? ఫ్రీ టైంలో నిద్రపోతాను బేసికలీ. ఐల్ స్లీప్ యాక్చువల్లీ, రియలీ ఐల్ స్లీప్. బికాస్ నాకు టైం దొరకదు. బికాస్ నేను 3 country డిఫరెంట్ టైమ్ లైన్స్లో వర్క్ చేస్తాను. యూజువల్గా మై డే స్టార్ట్ at 6 o'clock and it ends at 1:30 నైట్ అయిపోతుంది. సో ఇఫ్ ఐ హ్యావ్ టైమ్ ఐ లవ్ టు స్లీప్. ఇది నిజంగా అదే చేస్తాను. ఓకే, ఇప్పుడు మీకు రిటైర్మెంట్ ఏజ్ ఏదైనా ఫిక్స్ చేసుకున్నారా? యా age కి? మాక్సిమం బై 60 కలా, 55 to 60 వరకు. మధ్యలో. నేను ఈ స్పీడ్ లో 50, 40, ఇంకా 30 to I don't 35 want to retire like that, but I wanted to just calm myself, that's all. ఫినాన్షియల్ రిటైర్మెంట్. బట్ నో, ఫినాన్షియల్ రిటైర్మెంట్ ఉండకూడదండి ఎప్పుడు. అది కంటిన్యూ అవుతూనే ఉండాలి. మనం మన తర్వాత అనే ప్లాన్స్ ఉంటాయి కదా అందరికి. దట్ ఈస్ సౌ. బట్ ఇంత బిజీ లేకుండా, పరిగెత్తడం ఇవేం లేకుండా కొంచెం కామ్గా ఒక టర్మ్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత రిలాక్స్ అవుతానన్నమాట. ఒకసారి ప్రస్తుతానికైతే ఈ మైండ్ సెట్ 1 వరకే ఉంది. ఎందుకు అంత ఇంపార్టెంట్ పాలిటిక్స్ మీకు? బికాస్ నాకు చెప్పాను కదండి, ఐఎమ్ ఆల్వేస్, నేను స్కూల్లో అయినా నా చుట్టూ మనుషులు ఉండాలి. నాకు లైక్ ఒక లీడర్ లాగా ఉండాలి. ఇప్పుడు మా తాతయ్య గారు ఊర్లో లీడర్ లాగా అనమాట. సో నేను చిన్నప్పుడు వాళ్ళ దగ్గరే ఉండేదాన్ని. మా తాతయ్య బయటకు వెళ్తుంటే అందరూ ఆయనతో నమస్తే పెడుతూ, తాతయ్య వెనకాల అందరు నడుస్తూ అలా ఉండేది. అలా అవ్వాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు పాలిటిక్స్ లో ఉన్నారా? No, he's అంటే పొలిటీషియనే, బట్ హీస్ లైక్ ఎ లీడర్. హీఈస్ నాట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ పవర్, అట్లా ఏం కాదనమాట. సో బట్ హీఈస్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో అట్లా ఏంటంటే పెద్ద మనుషుల్లా ఉంటారు కదా, నాకు అది బాగా రికగ్నైజ్ అయిపోయింది. ఇది ఒక్కటే వే అంటారా, పాలిటిక్స్ ఒక్కటే? అంటే నో, ఇట్స్ ద మోస్ట్ థింగ్ ఈస్, మనం ఏదైనా డెసిషన్ తీసుకోవాలి అన్నప్పుడు మన చేతిలో పవర్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక కార్పొరేట్ పర్సన్ అయినా, బిజినెస్ పర్సన్ అయినా, నేను ఫండ్ మాత్రమే చేయగలుగుతాను, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే పవర్ నాకు ఉండదు. అది ఎవరికి ఉంటుందంటే ఆ డెసిగ్నేటెడ్ పొజిషన్లో ఉండే వాళ్ళకే ఉంటుంది. క్లారిటీ ఉంది మీకు, Yeah, of ఎవరెవరి దగ్గర course. పవర్ ఉంది, ఏదేది మనకు అవసరం Yes. ఇప్పుడు. అంటే మనకని కాదు, నేను ఏదైనా ఇప్పుడు మా ఊర్లోనే అండి, నేను చాలా యాక్టివిటీస్ చేశాను. కొన్ని యాక్టివిటీస్కి ఐ వాంటెడ్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ ద లోకల్ పొలిటీషియన్స్ కావచ్చు. లేదు, దే వర్ ఆల్ వెరీ సపోర్టివ్ బికాస్ ఐఎమ్ ఎ ఫండర్ ఫర్ దెమ్ కదా. ఐ మీన్ లైక్ ఆ యాక్టివిటీ, Give and take లో ఒక ఉండింది. స్కూల్ కట్టించే ప్రాసెస్లో కావచ్చు, లేకపోతే ఏమైనా చేసే యాక్టివిటీస్లో 100% నేను నా పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. కాకపోతే ఏదైనా పెద్ద యాక్టివిటీ చేయాలన్నప్పుడు ఎలా ఉంటుందంటే పర్మిషన్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో మనం ఎంత ఖర్చు పెడుతున్నా సరే దాని ఎగ్జిక్యూషన్ పవర్ మన చేతిలో ఉండదు అనమాట కొన్నిసార్లు. పోటీ చేసేది కూడా వెంకటగిరి నుంచి, ఆ హైదరాబాద్ time- నుంచి కాదు. లేదండి,
లేదండి, నేను ఇక్కడ అమ్మాయిని కాదు, కంప్లీట్ ఆంధ్ర ఆంధ్ర అమ్మాయిని. కానీ రియల్ ఎస్టేట్ అంతా ఇక్కడే చేస్తున్నారు కదా. నా బిజినెస్లు అన్ని ఇక్కడే ఉన్నాయి, నా ప్రాపర్టీస్ అన్ని ఇక్కడే ఉన్నాయి. ఆంధ్రాకి వెళ్ళాలి కదా మరి మీరు. వెళ్తాను, స్లోగా వెళ్తాను. ఐఎమ్ ఆల్రెడీ దేర్, అంటే చిన్న చిన్న వర్క్స్ చేస్తూనే ఉంటాను. పెద్ద కాంపిటీషన్ గా అయితే ఇప్పుడు నేను వాళ్ళకి ఎవరికి నేను వచ్చేస్తున్నాను అనేం కాదు. ఐఎమ్ స్లోలీ ఎస్టాబ్లిషింగ్. అంటే ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎ బ్యాగ్ అండ్ గో ల్యాండ్ ఓవర్ దేర్. నేను అక్కడే ఉంటూ అక్కడే వర్క్స్ చేసుకుంటూ దెన్ స్లోగా ఐ వాంటెడ్ టు ఎవాల్వ్. ఆసమ్, వెరీ నైస్ నోయింగ్ ద గోల్ అండ్ సబ్ గోల్స్ ఆఫ్ ఆల్ ఆఫ్ ఇట్. కాకపోతే ఇప్పుడు విమెన్ ఎంటర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు అందరూ ఇలా ఉండరు కదా, మనకి ఆ నలుగురు ఏమనుకుంటారు. ఈవెన్ మన ఉమెన్ ఇస్ రియలీ డిటర్మైండ్ ఇది చెయ్యాలి అనుకున్నా కూడా మనకి ఒక 100 స్టెప్స్లో ఆపుతారనమాట. ఒకటి, నలుగురు ఏమనుకుంటున్నారు ఫస్ట్ స్టెప్. సెకండ్ది, మీ పెద్దమ్మ వాళ్ళ పాపకి ఇలా అయింది, నువ్వు ఇంకా ఇలాగే ఉన్నావు, సంథింగ్ రిలేటివ్స్తో కంపారిజన్. లేకపోతే మనకంత మనీ లేదు, నువ్వు ఎందుకంత, వై డూ హ్యావ్ బిగ్గర్ డ్రీమ్స్. ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి ఒక ఉమెన్కి ఇఫ్ షీఈస్ ఎంటరింగ్ ఇంటూ అ డిఫరెంట్ ఫీల్డ్. అంటే ఇంజనీరింగ్ చేసేసి పెళ్లి చేసుకోకుండా వేరే దానికి వెళ్ళాలి అనుకుంటే చాలా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ మెసేజ్ టు ఆల్ దీస్ విమెన్? బేసికల్గా it's all about our outer life is our inner manifestation of our thought. అది ఎవరికైనా కావచ్చు, ఒక డాక్టర్కి, ఇంజనీర్కి ఆర్ ఎనీ పర్సన్ హూ ఇస్ ఇన్ ద ఫీల్డ్. ఈ రోజుల్లో ఆడవాళ్ళు స్పేస్కి వెళ్తున్నారు కదా. సో భూమి మీద ఉండే చిన్న చిన్న పనులు చేయడానికి కూడా అత్తమామలు ఏమనుకుంటారో, తల్లిదండ్రులు ఏమనుకుంటారో అని ఆలోచించే రోజుల్లో ఇలా ఉన్నాం మనం. ఈ రోజున్న మన టెక్నాలజీకి మనం వీ కెన్ గ్రాబ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ అన్న పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా దేర్ ఆర్ స్టిల్ స్టీరియో టైప్స్ వేర్ బయటకు వెళ్ళాలంటే హస్బెండ్కి చెప్పాలి, ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అమ్మ నాన్నలు ఏమంటారు అనే థాట్ ప్రాసెస్ 100% ఉంది. అందుకనే మనం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉన్నాం, టు టెల్ ఫ్రాంక్లీ. సో అందుకని ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా సరే, ఇట్స్ నాట్ అబౌట్ మేల్ ఆర్ ఫీమేల్. మీరు ఏదైనా వర్క్ చేయాలి అనుకుంటే, అది ముగ్గులేయడం అయినా సరే, ముగ్గులేయడమైనా, వాట్ ఎవర్ ద థింగ్, మీకు ఏదైనా టాలెంట్ ఉందా దాన్ని అట్లీస్ట్ ప్రయత్నం చేయండి. ఈ రోజుల్లో ఉన్న టెక్నాలజీకి యూట్యూబే ఇట్ ఈస్ గివింగ్ అస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. అట్లీస్ట్ ట్రై టు డూ ఇట్. ఫస్ట్ చెయ్యండి. మహా అయితే ఏమవుతుంది, ఒక చిన్న ఫెయిల్యూరే కదా, బట్ యూ లర్న్ ఇట్, అంతే కదా. ఫస్ట్ అయితే ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసిన తర్వాత మీకు అది సక్సెస్ అవుతుందా లేదా, మీకు డబ్బులు వస్తాయా లేదా అనేది లేటర్ ఆన్ ప్రాసెస్. బట్ డోంట్ హెసిటేట్ టు టేక్ ఏ స్టెప్. ఫస్ట్ ఒక అడుగేసి చూడండి. ఆ అడుగే మీకు 1000 అడుగుల దారిని ఈజీగా చూపిస్తుంది. బట్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ థాట్ ప్రాసెస్. ఏం కాదు, మహా అయితే 4 దెబ్బలేస్తారేమో అంతే, తిందాం. బట్ యూ పర్సీవ్ వాట్ యూ వాంట్ టు. ఆగద్దు ఎక్కడ. ఎస్. ఓకే, బిఫోర్ వి క్లోజ్, శ్రవంతి గారు, ఐ హావ్ హర్డ్ దట్ మీరు హైదరాబాద్ నుంచి స్పీకర్గా, బిజినెస్ స్పీకర్గా సింగపూర్ ఏదో వెళ్ళారు అని ఒక కెన్ యూ షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ us? ఐఎమ్ ఎక్సైటెడ్. అది బేసికలీ ఏంటి అంటే, సింగపూర్లో దేర్ ఈస్ అ రియల్ ఎస్టేట్ ఎక్స్పో హ్యాపెనింగ్. ఇక్కడ మనకి ఎలా జరుగుతాయో అలాగే సింగపూర్లో ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ ఎన్ఆర్ఐ కమ్యూనిటీస్ కోసము దే హ్యావ్ ఆర్గనైజ్డ్ ప్రాపర్టీ ఎక్స్పో వేర్ ఆల్ ద రిప్యూటెడ్ బిల్డర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్. సో నేను ఆ షోకి స్పీకర్గా వెళ్ళాను అనమాట. సో ఎందుకు వెళ్ళాను అంటే, వై టు చూస్ హైదరాబాద్, ఆంధ్ర వర్సెస్ అమరావతి వర్సెస్ తెలంగాణ, అసలు ఎందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అన్న ఒక టాపిక్స్ మీద నేను అక్కడ సెషన్ చేయడానికి వెళ్ళాను. సో ఇట్ వాస్ వెరీ గ్రేట్. నేను హైదరాబాద్ని రిప్రజెంట్ చేయడము ఒక ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, ఇట్ వాస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆసమ్. సరే, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేబీ యూ షుడ్ ఆల్సో గివ్ అస్ అన్ ఐడియా, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే దాని మీద ఏమైనా కొంచెం ఐడియా ఇస్తారు? డెఫినెట్గా అండి. ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏంటి అంటే మన సెక్యూరిటీ. దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. బట్ మనకు బాగా తెలిసినవి ఏంటి, ఇల్లు కొన్నాం, గోల్డ్ కొన్నాం. ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు షేర్స్. సో వీటన్నిటిలో ఉన్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ముందు మీరు క్యాపిటల్గా సెక్యూర్డ్గా ఉన్నారా లేదో చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కడి నుంచి చేస్తాము, మన అవసరాలు తీరిపోగా మన దగ్గర డబ్బులు మిగిలితే వాటిని తీసుకెళ్ళి మనం ఏదైనా కొనుక్కోవడం అనేది ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మనకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అని ఉంటాయి. ఇట్స్ ఎ హ్యూజ్ సబ్జెక్ట్ ఆల్ టుగెదర్. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ అసలు మీ అవసరాలకు సరిపడిన డబ్బులు ఉన్నాయా, మీ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి, ఆ సేవింగ్స్తో మీరు ఏ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని చూస్ చేసుకోవచ్చు. అక్కడ మీరు అమౌంట్ పెట్టిన తర్వాత మళ్ళీ మీకు అవి కావాలి అంటే ఎంత ఫాస్ట్గా రిటర్న్స్ వస్తాయి. ఈ అనాలిసిస్ అనేది 100% ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఇఫ్ యూ గో స్టక్ అప్ విత్ లాంగర్ ద ఇన్వెస్ట్మెంట్స్లో ఎక్కడైనా వెళ్ళిపోయి అవి మీకు రిటర్న్స్ రావని తెలిసినప్పుడు
మీరు ఆ హర్డిల్ని కూడా యాక్సెప్ట్ Handle చేయాలి అంటే మీ చేసుకోవాలి. దగ్గర ఇంకెంత బ్యాకప్ ఫండ్ ఉందనేది కూడా ఆలోచించండి. సో బేస్డ్ అపాన్ దట్ యూ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ వాట్ ఎవర్ ద వే, డెఫినెట్గా అవి మీకు మీ టఫర్ టైమ్స్లో హెల్ప్ చేస్తాయి. సో ఒక ప్లానింగ్ చూసుకుని తర్వాత యా ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు ఉందండి, 10 రూపాయలు ఉంది, నాకు నెలకి 5 రూపాయలు ఖర్చు అవుతుంది, మిగిలిన 5 రూపాయల్లో నేను నా ఒక 2 రూపీస్ నాకు సెట్ అవుతుంది, ఇంకో 3 రూపీస్ నేను ఇంకేమీ లేదు అంటే అది సేవింగ్ అమౌంట్. అట్లా మీకు 12 నెలలు ఎంత అవుతుంది, యాన్యువల్గా మీరు ఎంత డ్రా అంటే దాన్ని ఎలా పూల్ చేసుకుంటారు, దాంతో మీకు ఎలా వస్తుంది. మళ్ళీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నప్పుడు మీరు లోన్కి వెళ్తే ఈఎంఐలు ఎంత మీరు పే చేయగలుగుతారు. ఎప్పుడైనా ఈఎంఐస్కి వెళ్తున్నప్పుడు మీ దగ్గర అప్ ఫ్రంట్ ఒక 3 to 6 months అన్నా మీరు దానికి EMI. ప్రిపేర్డ్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. నేను రియల్ ఎస్టేట్లో ఉన్నా కదా అని చెప్పి మీరు ప్లాట్ కొనండి, ఫ్లాట్ కొనండి అని నేను చెప్పను. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా సరే మీ ప్రిన్సిపల్ని సెక్యూర్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఎంత మిగిలి ఉంటుంది అనేది మీ కెపాసిటీకి అనుగుణంగా మీరు సేవ్గా చేసుకోండి. మీరు గోల్డే కొంటారా, షేర్సే కొంటారా, లేకపోతే పాలసీసే తీసుకుంటారా, ఇట్స్ టోటలీ యువర్ చాయిస్. బట్ ఏం చేసినా సరే రిస్క్ ఫ్రీగా చేయండి. రిస్క్ ఫ్రీ కూడా మన చేతిలోనే ఉంటుంది. యా మన దానిలో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. ఆల్వేస్ ట్రస్ట్ ద నోన్ సోర్సెస్ ని ట్రస్ట్ చేయండి. అంటే బేసికల్గా లైక్ ఇప్పుడు కొంతమంది చిట్ చేస్తూ ఉంటారు. సో మేక్ షూర్ దట్ యూ ట్రస్ట్ ఇన్ ఎ రైట్ వే అండ్ పుట్ యువర్ మనీ ఇన్ ఏ బెటర్ ప్లేస్ అంతే. ఓకే శ్రవంతి గారు, ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ. ఇస్ దర్ సంథింగ్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్ కి బిఫోర్ వి క్లోజ్? నథింగ్ అండి. సో మీరు ఏమైనా చెయ్యాలి, సాధించాలి అనుకుంటే ఒక అప్రూవల్ కోసం అస్సలు వెయిట్ చేయకండి. మీకేం అనిపిస్తుందో అది చేయండి. రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. Okay, very nice talking to you, Shravanti. Like I told you, before we close, I want to tell you that మీలాగా చాలా మంది ఆడపిల్లలు ధైర్యం తెచ్చుకోవాలి, మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసుకుంటూ ఇంకా ఐ థింక్ 1000+ ఎంప్లాయీస్ని త్వరగా డెఫినెట్లీ రీచ్ అయిపోయి విల్ హ్యావ్ అ సెపరేట్ ఇంటర్వ్యూ ఫర్ దట్ సెలబ్రేషన్ మూమెంట్ కి ఇంటర్వ్యూ చేద్దాం. డెఫినెట్ గా ఈసారి కాన్స్టిట్యున్సీలో చేస్తా. ఓ యా, మీ పొలిటికల్ జర్నీ కూడా Yes, స్టార్ట్ అవ్వాలి, yes, అక్కడ yes. కూడా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి, చేంజెస్ తీసుకొచ్చేయాలి, అన్ని Definitely. సూపర్ గా ఉండాలి అని ఫ్రమ్ ధాత్రి సైడ్ వి హోప్ యు Yeah. రీచ్ వాట్ ఎవర్ యు హ్యావ్ సెట్ యువర్ హార్ట్ ఎట్. Yeah, thank you so much. Thank you so much, Shravanti, Yeah. talking to you.